58వ డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు చాలా పెట్టినాం, కానీ కొన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతున్నది. ఇంకో వారం 10 రోజుల లోపల మిగతా వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరి 61వ డివిజన్లో కూడా సుమారు 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్స్ తోటి వాటిని కూడా ఇప్పుడు ఓపెన్ చేయడానికి వెళ్తున్నాం. మరి నిజంగా కూడా చాలా రోడ్డు డ్రైనేజీలు ఇంకా అవసరం ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీలైన కాడికి ఆర్ఎండ్బి నుంచి కానివ్వండి, మున్సిపాలిటీ నుంచి ఎక్కువ నిధులు తేవటం, ఆర్ఎండ్బి నుంచి సంబంధించిన కూడా కొన్ని నిధులు ఇవ్వటం, వీటన్నిటినీ పట్టుకునే ఇలా వాడలో రోడ్డు డ్రైనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నాం. మరి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే సంవత్సరం 16 నెలలు అయింది, ఇప్పటికి 16 సంవత్సరంన్నర అవుతున్నది. సంవత్సరంన్నర కాలంలో ఎన్నో రోడ్లకు మీరు ఏ వాడకపోయినా సిమెంట్ బస్తాలు క్యూరింగ్ కేసి ఉన్నాయి. సరే వేస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఏ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వదిలిపెట్టకుండా ఇవాళకి చూడండి మీరు. వర్షాకాలం, ఇప్పుడు వర్షాకాలం వస్తే ఎక్కువ శాతం ఎక్కువ నీళ్లు నిల్వకుండా గతంలో నివారించగలిగినాం. ఈ వర్షాకాలానికి దాదాపు 80 to 90% నీళ్లు నిల్వకుండా శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కొబ్బరికాయ కొట్టినామంటే మేము రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి అని పెట్టిన తప్ప కొబ్బరికాయలు కొట్టి కేవలం శిలాఫలకాలకే పరిమితం కాకుండా మేము పనిచేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి. 2 రోజులు లేట్ అయినా ఓపిక పట్టండి. తప్పకుండా నేను ఇవి కంప్లీట్ చేయండి. మళ్ళీ వచ్చి ఎప్పుడు కానీ ఎలక్షన్లకు ఏ ఓటు కూడా అడగనని కూడా పిల్లలకి ద్వారా చెప్తున్నాను. అవసరమైతే పని కంప్లీట్ చేయమని చెప్తాను.